ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడమే లక్ష్యంగా మిర్యాలగూడ పరిసర గ్రామాల నుండి వచ్చి స్థానిక ఎన్ఎస్పీ క్యాంపులోని లైబ్రరీలో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మండుటెండలో మధ్యాహ్న భోజనం కోసం పడుతున్న ఇబ్బందులను గుర్తించిన స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్ సూచనల మేరకు లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మరియు అనుబంధ క్లబ్ల ఆధ్వర్యంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారి సహకారంతో దాతల దాతృత్వంతో ప్రతిరోజు ఉచితంగా అందిస్తున్న మధ్యాహ్న భోజన పంపిణీ కార్యక్రమం 44వ రోజుకు చేరుకుంది. కీర్తిశేషులు భానావత్ సక్రి వర్ధంతి సందర్భంగా వారి కుమారులు డాక్టర్ బాలాజీ నాయక్ మరియు రాజుల దాతృత్వంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడి చదువుతున్న మీకు ఎంతో కొంత తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ వారు వారి సొంత పనులు కూడా పక్కన పెట్టుకుని దాతలను సమకూర్చుకొని రోజు రుచిగా శుచిగా అన్నం వండించి ఇక్కడికి తెచ్చి ప్రతిరోజు వందలాది మందికి నిస్వార్థంగా కడుపు నింపుతున్న లయన్స్ క్లబ్ వారి శ్రమను గుర్తించాలన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ప్రభుత్వ నిధులతో పాటు దాతల సహకారం తీసుకుని ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ గ్రంథాలయం ఈ రోజు వేలాది మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించడానికి వేదికగా మారటం గర్వంగా ఉందన్నారు. ఇంకా లైబ్రరీకి కావలసిన పుస్తకాలను ఎంత ఖర్చైనా సరే సమకూర్చడానికి తన వంతు సహకారం అందిస్తామన్నారు. అనంతరం పలువురు సీనియర్ లైన్ లీడర్స్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ స్థానికంగా కాదు ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న ఒక గొప్ప సంస్థ అని తెలిపారు. ఇందులో పనిచేసే తాము పేరు కోసమో ప్రతిష్టల కోసమో పనిచేయడం లేదని తాము సొంతంగా విరాళాలు అందించి దాతల తోడ్పాటు తీసుకుని ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మాత్రమే ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ఇందులో భాగంగా కేవలం గ్రంథాలయంలో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే 100 రోజుల పాటు ప్రతిరోజు మధ్యాహ్న భోజనం అందించడానికి నిర్ణయించినట్లు చెప్పారు. విద్యార్థులు కూడా బయటి వ్యక్తులు రాకుండా చూస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులు ఎనగండ్ల లింగయ్య, ట్రెజరర్ బిఎం నాయుడు, సీనియర్ లైన్ లీడర్స్ ముక్కపాటి వెంకటేశ్వరరావు, డాక్టర్ జాడి రాజు, తరుణ క్లబ్ అధ్యక్షులు క్యామ వెంకటేశం, కోల సైదులు ముదిరాజ్, చైతన్యం జనసేవ సంఘం దివ్యాంగ క్లబ్ అధ్యక్షులు సింగ్ రాంబాబు, సామా శ్రీనివాస్, మిట్టపల్లి విజయభాస్కర్ రావు, గుంటూరు జనార్దన్, రైతు సంఘం అధ్యక్షులు వీరపల్లి వెంకటేశ్వర్లు, రవి నాయక్, మిట్టపల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుకి 44వ రోజు మన గ్రంథాలయంలో ఇక్కడ అన్నప్రసాదం జరుగుతుంది స్వామి. దీని దాతల సహాయ సహకారాలతోనే జరుగుతుంది. ఏ ఒక్కరి సొంతంతో కాదు. కొందరు ఎక్కువ ఇవ్వచ్చు, కొందరు తక్కువ ఇవ్వచ్చు, కానీ దాతల సాయంతోనే జరుగుతున్నదని సభాముఖం తెలియపరుచుకున్నాను. దీనికి మెయిన్ మా లైన్ మిత్రులు నాయుడు గారు, మా లింగయ్య గారు, అక్కడ ఉన్న మా రాంబాబు గారు, మా వాళ్ళందరూ కూడా మా మిర్యాడ ఉన్న 5 లైన్స్ క్లబ్ వాళ్ళు కూడా టైం ఇస్తున్నారు. టైం ఇచ్చకుండా ఎగ్జాక్ట్ 12:20కి ఇక్కడికి వచ్చి మళ్ళీ నాయుడు 1-2 సార్లు వంట వాళ్ళ కాడికి పోయి చూసుకొని దాన్ని కట్టుటాయని చేస్తున్నందుకు నాయుడికి, మా లైన్ మిత్రులకి, అలాగనే ఈరోజు దాత బాజీ రాజు డాక్టర్ గారు వారికి వాళ్ళ కుటుంబాన్ని ఆరోగ్యాలతో అభిషేకాలతో భగవంతుడు ఎల్లవేళ వాళ్ళందరూ ఉండాలని, ఎవరైతే ఈ పిల్లల కన్నతాలని సహకరిస్తారో వాళ్ళు ఎల్లవేళ భగవంతుడు వాళ్ళని సహకరిస్తారని మరియు రైస్ మిల్లర్ సహకారంతో ఈ రోజుకు 44 రోజుకు చేరింది మధ్యాహ్న భోజన పథకం. పోటీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులందరికీ ఈ భోజన పథకం 90 రోజులు పెడతామని ఒప్పుకున్నాం, చేస్తాము. ఈరోజు దాత బాలాజీ నాయక్, రాజు నాయక్ వాళ్ళ అమ్మగారి వర్ధంతి సందర్భంగా వారు దాతృత్వం వహించి ఇవ్వడం జరిగింది. వారికి వారి అమ్మగారికి ఆత్మశాంతి కలగాలని, వారి కుటుంబం వారు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. గత 44 రోజుల నుండి మాకు అన్న వితరణ చేస్తున్న దాతలందరికీ ప్రత్యేకించి డాక్టర్ బాలాజీ గారు, మనావత రాజు గారికి మాకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అదేవిధంగా వాళ్ళ తల్లి గారి సక్రి గారి వర్ధంతి కోసమని మా ఆరోగ్యాలు బాగుండాలని, మేము కూడా డాక్టర్లుగా ఉద్యోగస్తులుగా ఉండాలని మాకు అన్న వితరణ చేస్తున్నందుకు వారి కుటుంబానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ పక్షాన అందరికీ ప్రియమైన విద్యార్థులారా, మధ్యలో మీకు భోజన ఇబ్బంది లేకుండా అటువంటి ఆలోచన చేసినటువంటి లయన్స్ క్లబ్ మిత్రులు మీ ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో అనేక మంది పెద్దల మిత్రుల సహకారం తీసుకొని చేయడం అనేది జరుగుతుంది. వారిని మీ తరఫున మా తరఫున ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ ఉన్నాం. పెట్టే వాళ్ళు ఉన్నా కూడా, సహకరించే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేసి
వాళ్ళని కలిసి తర్వాత ఏంటంటే ఈ భోజనాలు ఏర్పాటు చేయటం అనేది ఒక పెద్ద పని. ఇవాళ పెట్టారు, మళ్ళీ రేపు ఏంటి, రేపు ఎవరు సహకారం తీసుకోవాలి అని చెప్పేసి ఈ రోజు నుంచే ఈ క్షణం నుంచి ఆలోచిస్తుంటారు. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మరి డాక్టర్ బాలాజీ గారు, రాజు గారు, వాళ్ళిద్దరు బ్రదర్స్, వాళ్ళ మదరు చనిపోయింది కాబట్టి అనారోగ్యంతో ఆమె పేరుతోటి ఈరోజు వారు స్పాన్సర్ చేశారు. వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. తర్వాత ఈ గ్రంథాలయం అనేది ఒక చిన్న గదిలో గ్రంథాలయం ఉండేది క్యాంప్ గ్రౌండ్లో. అది వర్షం వస్తే కురిసేది, పుస్తకాలన్నీ తెరిసేది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇంత పెద్ద టౌన్కు ఈ గ్రంథాలయం ఏమాత్రం కూడా పనికిరాదని ఈ స్థలం కూడా ఎన్ఎస్పి డిపార్ట్మెంట్ది గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని అలా చేయించి తర్వాత ఏంటంటే ఎమ్మెల్యే గ్రాంట్స్ నేను, జైపాల్ రెడ్డి గారు, ఇంకా వేరే రకరకాల గ్రాంట్స్, అదేవిధంగా ఏంటంటే మేరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాళ్ళ పిల్లలతో మాట్లాడి వాళ్ళు ఒక 25 లక్షల రూపాయలు ఇట్లా అనేక రకాలుగా నిధులు సేకరించి ఈ గ్రంథాలయాన్ని నిర్మాణం చేయించడం జరిగింది. గర్వపడుతున్నాను, ఎందుకంటే నేను ఎంత రిస్క్ తీసుకొని అప్పుడు గ్రంథాలయ బిల్డింగ్ అయ్యేంత వరకు కూడా ఈ గ్రంథాలయాన్ని పూర్తి చేయడం అనేది జరిగిందో అప్పుడు ఉన్న వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. వందలాది మంది మీరు వచ్చి ప్రతిరోజు కూడా దీన్ని చక్కగా ఉపయోగించుకుంటున్నందుకు మేము చేసినటువంటి శ్రమ ఏమాత్రం వృధా కాలేదు. ఇది చాలా సద్వినియోగం అవుతుంది, ఉపయోగపడుతుందని చెప్పి మేము గర్వపడుతున్నాం. ఇంకా మీకు ఏమైనా పుస్తకాలు కావాలంటే చెప్పండి. అది ₹1,00,000 కానీ 2 లక్షలు కానీ మీకు అవసరం ఉన్న పుస్తకాలు ఇక్కడ లేని నాకు రాసిస్తే మీరు ఎమ్మటి ఇక్కడ ఎవరు చూస్తున్నారు ఇచ్చారు రాసిస్తే నేను ఇమ్మీడియట్గా ఏదో ఒక కార్పొరేట్ కంపెనీతో మాట్లాడి ఎంత డబ్బు ఖర్చు అయినా కూడా మీకు పుస్తకాలు అందించే ఏర్పాటు చేస్తాం. మిర్యాలగూడెంలో గ్రంథాలయం కట్టవడంలో వారి పాత్ర చాలా కీలకం. దానికి నా వంతుగా నాతోటి కూడా పెయింట్ వేయడం అన్నగారు చెప్పడం జరిగింది. వారు ఎక్కడ పిలిచినా కానీ చిన్న మాట చెప్పగానే ఎంత ఒక కుటుంబంలో సభ్యులాగా వస్తాడు. ఎవరు ఫోన్ చేసినా కానీ మళ్ళీ రిటర్న్ ఫోన్ చేయడం అనేది నిజంగా వారు ఒక్కరికి చేస్తుంది. అలాంటి వ్యక్తులు మనకు అవసరం. రాబోయే రోజుల్లో అన్ని విధాలు కూడా మనకు ఉపయోగపడతారు. స్టేట్ లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో కూడా అన్నయ్య పని చేయగలుగుతాడు. మరి మన పదవికి ఉన్నా లేకపోయినా కానీ ఆ పదవి కాంక్ష ఏం లేదు. మనకు ఏ రోజైనా సరే ఏ అవసరం వచ్చినా కానీ ఆపద్ బంధువులాగా ఆదుకునే వ్యక్తి. మరి మాకు సొంత అన్నయ్యలాగా ప్రతి విషయంలో కూడా చేదోడుగా ఓదోడుకుంటారు. మీ అందరికీ కూడా అన్నయ్య ఏదైతే చెప్పిండో మరి కీలకంగా ఇక్కడ ఉన్న వ్యక్తులలో మరి మా అధ్యక్షులు లింగయ్య గారు, మరి మా బాబాయ్ ముఖపాటి వెంకటేశ్వరరావు గారు, మరి డాక్టర్ రాజు గారు, మా రాంబాబు గారు, మా శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, మన భాస్కర్ గారు, వీరందరూ కూడా ఏంటంటే మనం కష్టపడి ఏదో ఒకటి సాధించాలని చెప్పేసి చేయటం. అదేవిధంగా మరి డాక్టర్ బాలాజీ నాయక్ గారు వాళ్ళ తమ్ముడు ఒకరోజు ఇక్కడికి వచ్చి ఈ ఫుడ్ టేస్ట్ చూసి నేను కూడా పెట్టాలనే సంకల్పంతో మరి ఏదో విధంగా ఒకటి క్రియేట్ చేయాలని చెప్పేసి వాళ్ళ అమ్మగారి మీద పెట్టడం నిజంగా వారిని అభినందించాలి. అన్నదానం 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 ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం పెన్నిదానం అన్నదానం 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 అన్నమే శ్రీహరి అన్నమే ఊపిరి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ
అన్నాద్భవతి భూతాని అది సృష్టికి పారాణి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత బాణావత్ నా రాజు బాణావత్ బాలాజీ డాక్టర్ బాలాజీ వాళ్ళు ఈరోజు మిర్యాలగూడ లైబ్రరీకి వచ్చినటువంటి విద్యార్థులకు వాళ్ళు చదువుకునేటువంటి కాంపిటీషన్ పరంగా వాళ్ళు చదువుకుంటున్నారు. దాని కొరకు వాళ్ళు ఇవాళ అన్నదానం చేశారు. మీరందరూ వినియోగించుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని చూసి ఇంకా మీరు కూడా రేపు పెద్ద పెద్ద స్థాయిలో ఉద్యోగాలు సాధించి మీరు కూడా ఇట్లాంటి సేవలు చేయాలని మీ మనస్ఫూర్తిగా. అన్నదాన కార్యక్రమం మధ్యాహ్నము గ్రంథాలయంలో 44వ రోజుకు చేరింది. ఈరోజు డాక్టర్స్ వచ్చారు. డాక్టర్స్ ఎంతోమంది రావడం జరుగుతూ ఉంది. డాక్టరు ప్రాణదాత. యాక్చువల్గా కూడా డాక్టర్స్ అందరూ వినొచ్చు, వేరే వాళ్ళు కూడా వినొచ్చు. వాస్తవంగా పుట్టినప్పుడు ఊపిరి ఉంటుందండి, పేరు ఉండదు. చెప్పు. చనిపోయినప్పుడు ఊపిరి ఉండదు, పేరు ఉంటుంది. ఆ పేరు కోసం తాపత్రయపడాలండి. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తేనే కానీ ఆ పేరు చిరస్థాయిగా ఉంటుంది. లేకపోతే మాత్రం పేరుండదు. డాక్టర్స్ కానీ దాతలు కానీ ఎవరైనా సరే గుర్తుంచుకొని సేవ వైపు పేరుని కాస్తంత మంచి అనే పేరు వచ్చే విధంగా దాతృత్వం వైపు మళ్ళవలసిందిగా, డాక్టర్స్ ఒక క్లబ్ ఏర్పడవలసిందిగా నేను ఈ వేదిక ద్వారా డాక్టర్స్ని ఎంతోమందికి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తున్నాము, మీరందరూ లైనిజంలోకి రండి, మీరందరూ ఒక గ్రూప్ ఏర్పడితే బాగుంటుంది. ఈరోజు 44వ రోజు చేరింది. ఈరోజు మనకు దాతలుగా ముందుకు వచ్చినటువంటి కీర్తిశేషులు శ్రీమతి సక్రియ గారి వర్ధంతి సందర్భంగా వారి కుమారులు డాక్టర్ బాలాజీ మరి రాజుగారు వారి ఫ్యామిలీ ఇక్కడ దాతృత్వం వహించడం జరిగింది. మరి సక్రియ గారికి ఎక్కడున్న వారికి ఆత్మశాంతి చేకూరాలని, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కూడా భగవంతుడు ఎల్లవేళలా తోడుండాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి లైన్ మిత్రులు ప్రతి ఒక్కరికి, ఎందుకంటే మామూలుగా ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. ఇక్కడి వరకు 12ంటికి వచ్చి ఇక్కడ మనం అన్నీ చూసుకొని వాళ్ళకు టైంకి ఇక్కడ వడ్డిస్తున్నామంటే వీళ్ళందరూ కూడా సహాయ సహకారం లయన్స్ క్లబ్ వాళ్ళవి ఉన్నాయి కాబట్టికే మనం ఈరోజు ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం.